హాయ్ ఫ్రెండ్స్, శాంతి కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? కొరమేను పులుసు. అయితే ఎలా ఉండాలని అనుకుంటున్నారు ఫ్రెండ్స్? కొంచెం డిఫరెంట్గానే ఉండాను. ఈ చేప చేయడం కొంచెం కష్టమైన కూర మట్టికి చాలా ఈజీగా వండుకోవచ్చు. ఓకే, ఆనియన్స్ ఉల్లిపాయలు వేపేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయ ధనియాల పొడి గసగసాలు కలిపి అందులోనే వేసేది ఉల్లిపాయలు. అంతే. తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత ఉప్పు కారము పసుపు వేసుకుని బాగా వేగిన తర్వాత అప్పుడు దాంట్లోనే చింతపండు వేసేసుకోండి. చింతపండు వేసుకున్న తర్వాత మూత పెట్టండి. చింతపండు బాగా తిరగబడి తర్వాత అప్పుడు ఈ చేప ముక్కలు అన్నవి ఆ వాటర్లో అయితే వేసుకోండి. ముందుగానే మసాలా వేసేసుకుంటాం కాబట్టి మళ్ళీ మసాలా వేసుకోవాలన్న అదేమి ఉండదు. ముందు మసాలాలోని ఇవి ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో అయితే వేయొద్దు, ఫస్ట్లో వేసేయండి. మధ్యలో కొత్తిమీర కూడా వేయండి, కొత్తిమీర కరివేపాకు కూడా. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా టేస్టీగా